ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. క్రైస్తవ బిడలంగా మన నిజ దేవుని సేవించే వారంగా ఉన్న నీవు నేను అనుదినము దేవుని మాటలు మాట్లాడుట మన విశ్వాసాన్ని బలపరుచుకునే రీతిగా ఉన్నప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము. ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. ఒక వాక్యమును చూసుకుందాము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాశనమునకు ముందు గర్వము నడుచునట, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునని దేవుడు మనతో చెప్తున్నాడు. నిజమే కదా. మరి మనలో అహంకారము గర్వము వచ్చినప్పుడు మనము నాశనమునకు దారితీసే బిడలంగా ఉంటాము. అహంకారమైన మనసు ఉన్నప్పుడు మనము దేవుని నామంలో గణపరిచే వారిగా ఉండకుండా పడిపోయిన స్థితిలోకి వెళ్తామని దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించినట్లయితే ఈ మాటలు మనకెంతో అవసరమైన మాటలుగా ఉంటుంది. మీ జీవితంలో మీరు హెచ్చించబడాలంటే గర్వానికి చోటు ఇవ్వద్దు. మరి మనం దేవునిలో హెచ్చింపుగా ఉండాలి, దేవుని నామానికి ఘనత తెచ్చే వారంగా ఉండాలి అనుకున్నప్పుడు, దేవునిలో హెచ్చింపబడాలి అనుకున్నప్పుడు గర్వానికి చోటు ఇవ్వద్దు. మన మనసు స్థిరంగా ఉంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించాలా, ప్రతి మాట మన జీవితానికి ఎంతో అవసరమైన మాటలుగా ఉంటుంది. మీరు ఉద్యోగంలో వ్యాపారంలో ఎదుగుతున్నప్పుడు, అధికారం పెరుగుతున్నప్పుడు, అంతస్తులు ఆస్తిపాస్తులు పెరుగుతున్నప్పుడు సహజంగా మీరు వేసుకునే వస్తువుల్లో, పెట్టుకునే వాచీలో కూడా మార్పు వస్తుంది. మీరు ఉపయోగించే వస్తువుల్లో మార్పు వస్తుంది. మీరు ప్రయాణించే వాహనాల్లో కూడా మార్పు వస్తుంది. మీరు నివసించేటటువంటి ఇళ్లలో కూడా చాలా మార్పు వస్తుంది. కానీ మీ వ్యక్తిత్వంలో మార్పు రాకూడదని దేవుడు చెప్తున్నాడు. మీ ఇంటిలో మార్పు రావచ్చు. మరి దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదము చొప్పున మీ స్థితిగతులు మారిపోవచ్చు, కానీ మీ వ్యక్తిత్వంలో మార్పు అనేది రాకూడదు. ఎంత దీన మనసు కలిగి ఉన్నారో, మరి మీరు ఎంతగా హెచ్చింపబడినప్పటికీ అదే దీన మనసు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మీ మాటల్లో కానీ, పలకరించే విధానంలో కానీ, మీరు ప్రవర్తించే ప్రవర్తనలో కానీ మార్పు రాకూడదని దేవుడు చెప్తున్నాడు. మీ దీన స్థితిలో మీరు ఉన్నప్పుడు ఎలా మాట్లాడినారో, ఎలా పలకరించారో, ఎలా దీనత్వం కలిగి తగ్గింపు తత్వం కలిగి జీవించారో, అదే విధముగా మీరు ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికీ మీరు అదే దీనత్వాన్ని కనపరిచే బిడలుగా ఉండాలి. దేవుని నామాన్ని గణపరిచే బిడలంగా ఉండాలి. మరి అలాంటి స్థితి నీకుందా? ఒకసారి గమనించు. నీకు ఉన్న ప్రతి హెచ్చింపును బట్టి, నీకు దేవుడు ఇచ్చిన కొంత మరి ఆస్తిపాస్తులను బట్టి, మరి ఉన్న స్థితిని బట్టి మరి దేవుణ్ణి మరిచిపోకుండా దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉండాలి. ఎక్కడా నీలో అహంకారము గర్వము రాకుండా, నీ ఇంటి పరిస్థితులు మారినప్పటికీ నీ హృదయం అనేది దేవునికి తేటగా కనపడే రీతిగా ఉండాలి. ఆశీర్వాదం కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు ఆశీర్వాదాన్ని మరి అభివృద్ధిని దయచేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిలో గర్వము అహంకారము వస్తూ ఉంటవి. కానీ మీలో మాత్రం ఆ అహంకారము గర్వము కానీ మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా జాగ్రత్తగా ఉండుడి. ఇది మీ ఆత్మీయ జీవితంలో అత్యవసరమైన విషయం. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో మన ఇంటి స్థితిగతులు మారుతూ ఉంటవి. మనకున్న పరిస్థితులన్నీ దేవుడు చక్కగా బాగు చేసి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మనలో అహంకారం అనేది గర్వం అనేది రాకుండా, ఏ రీతిగా మనము మునుపటి స్థితి ఏ రీతిగా ఉందో అదే స్థితిలో ఉండి, మనము ఇతరులతో మొదటి స్థితిలో ఏ రీతిగా మందలించామో, ఏ రీతిగా పలకరించామో, ఎలాంటి దీనత్వము కలిగి ఉన్నామో, మరి దేవుడు అన్ని ఇచ్చిన
వచ్చినప్పుడు కూడా అదే దీనత్వం కలిగి, అదే మనసు కలిగి దేవుని ప్రేమను పంచే వారంగా ఉండాలి. అహంకారము, గర్వం అనేది మనలో రాకుండా దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ బిడలంగా మనము ఈ రీతిగా ఉన్నట్లయితే మరి దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదించి గొప్పగా అభివృద్ధి పరుస్తాడు. కనుక ఈ రోజు నుంచి నీ స్థితిగతులు మారినప్పటికీ నీలో అహంకారము, గర్వం రానివ్వకుండా దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాలను బలపరిచి గొప్ప ఆశీర్వాదాలతో మరి మీ కుటుంబాలు ఆశీర్వదించబడి దేవుళ్ళు మరి అత్యధికమైన మేలును మీకు కురిపించాలని, మరి మాటలు విన్న ప్రతి ఒక్కరూ దీనస్థితి కలిగి జీవించాలని నేను మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.